హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త. బకాయిలు విడుదల 2,000 కోట్లు జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిలను తీర్చడానికి ప్రభుత్వం 2,000 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేస్తూ ఒక సాహసోపేతమైన మరియు నిర్మాణాత్మకమైన అడుగు వేసింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల తమకున్నటువంటి చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుంది. పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పేసి ప్రభుత్వం ఈ చర్య ద్వారా స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వాలు సాధారణంగా ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇస్తుంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగైతే తెలంగాణ సర్కార్ తాను ఇచ్చినటువంటి మాటను కేవలం కాగితాలకు లేదా ప్రసంగాలకు పరిమితం చేయకుండా నేరుగా నిధుల విడుదల చేసి తన చిత్తశుద్ధిని చాటుకుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ బకాయిలను తీర్చడం ద్వారా వారిలో ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది. సో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమైనప్పుడు ఒక కీలకమైన హామీనైతే ఇచ్చారు. రాబోయే 100 రోజుల వ్యవధిలో 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలకు విడతల వారీగా క్లియర్ చేస్తామని అయితే వారు మాటిచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఇప్పుడు తొలి విడతగా 2,000 కోట్లను విడుదల చేయడం ఒక గొప్ప పరిణామము. రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ నిధుల విడుదల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఈ యొక్క 2,000 కోట్ల నిధులకు సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిధుల విడుదల కేవలం ప్రారంభం మాత్రమేనని, మిగిలిన 4,000 కోట్లను కూడా ముందుగా నిర్ణయించుకున్న గడువులోపే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని అధికారులైతే స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులకు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి భరోసా లభించినట్లు అయ్యింది. మరి ఈరోజు విడుదల చేసినటువంటి 2,000 కోట్ల నిధులతో ప్రధానంగా పదవీ విరమణ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలను 100% క్లియర్ చేయడం ఒక విశేషం. జీవితాంతం కష్టపడి పనిచేసి రిటైర్ అయిన వారికి తమ సొంత నిధులు సకాలంలో అందకపోవడం వల్ల కలిగేటటువంటి మానసిక వేదనను ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఎటువంటి జాప్యం లేకుండా జీపీఎఫ్ నిధులను పూర్తిగా విడుదల చేసింది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య ఖర్చులు మరియు కుటుంబ అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే నెల వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి కమ్యుటేషన్ బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తిగా చెల్లించేసింది. పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే నగదు రూపంలో తీసుకునేటటువంటి ఈ యొక్క కమ్యుటేషన్ సౌకర్యం రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో నగదునైతే అందిస్తుంది. ఈ యొక్క బకాయిలు కూడా క్లియర్ కావడంతో పెన్షనర్ల ఆనందానికి అవధులు లేవు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సంచలన నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు మరియు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కష్టార్జితాన్ని గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇది నిఖార్సైన ప్రజాప్రభుత్వం. ఇక్కడ ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే పాలన సాఫీగా సాగుతుందని, అందుకే వారి ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయకుండా నిర్ణీత గడువులోగా అన్ని బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన వివరించారు. మిగిలిన 4,000 కోట్ల నిధుల కోసం కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోందని, అతి త్వరలోనే ఆ నిధులు కూడా విడుదలవుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ చర్యలతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటోంది. ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల కోసం 2,000 కోట్ల నిధులనైతే విడుదల చేసింది. మరి రాబోయే 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలు తీరుస్తామనే హామీలో భాగంగా ఇది తొలి విడత 2,000 కోట్లు. మరి రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలను 100% క్లియర్ చేశారు. మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి కమ్యుటేషన్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించేశారు. మిగిలిన 4,000 కోట్ల రూపాయల గడువులోగా చెల్లించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ యొక్క ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన సంక్షేమ అజెండాలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 2,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ మరియు
మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలను పూర్తిగా చెల్లించడం ద్వారా వృద్ధ ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పించింది. మరి 100 రోజుల్లోనే 6,000 కోట్ల బకాయిలను తీరుస్తాం అన్న మాట ప్రకారం నిలబెట్టుకుంటూ మిగిలిన 4,000 కోట్లను కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్నయితే నింపిందని చెప్పొచ్చు.